హాయ్ ఫ్రెండ్స్, రానున్న 2026 ఐపీఎల్ ఆక్షన్ పై రోజు రోజుకి ఆసక్తి పెరుగుతున్నది. ఈ ఆక్షన్ ఈ సంవత్సరం డిసెంబర్ లో జరగనున్నది. టీమ్ లో రిటైన్ చేసుకోవాలనుకున్న ప్లేయర్స్ లిస్ట్ ని నవంబర్ 15వ తారీఖు లోపే అప్పగించాలి. ఈ రాబోయే ఆక్షన్ లో అన్ని ఐపీఎల్ టీంల కన్నా కేకేఆర్ ఎక్కువ బిజీగా ఉండబోతుంది. ఎందుకంటే ఐపీఎల్ 2024 ఛాంపియన్స్ అయిన కలకత్తా నైట్ రైడర్స్ 2025 ఐపీఎల్ లో ఎక్కువగా రాణించలేదు. అందుకే ఈసారి కేకేఆర్ ఎక్కువ శ్రద్ధతో ఆక్షన్ లో మంచి ప్లేయర్లను తీసుకునే అవకాశం ఉంది. కానీ కేకేఆర్ ఈ 2026 ఆక్షన్ కి ముందు 2025 ఐపీఎల్ సీజన్ లో ఎక్కువగా పర్ఫామ్ చేయకపోయినా ఈ ముగ్గురు ప్లేయర్లని రిటైన్ చేసుకోవాలి. మొదటిగా హర్షిత్ రాణా. 2024 ఐపీఎల్ సీజన్ లో కేకేఆర్ టైటిల్ విజయం వెనక హర్షిత్ రాణా ఎంతో కీలకమైన పాత్ర పోషించాడు. కానీ 2025 ఐపీఎల్ లో ఓవర్ కి 10 రన్ల కన్నా ఎక్కువగా ఇస్తూ ఎక్కువగా రాణించలేదు. కానీ హర్షిత్ రాణా ప్రస్తుతానికి అన్ని ఇంటర్నేషనల్ ఫార్మాట్స్ లో ఉంటూ తాను వికెట్లు తీయగలిగే సామర్థ్యాన్ని చూపించాడు. ఈ 23 ఏళ్ల కుర్రాడు కేకేఆర్ టీమ్ లో ఇంకొన్ని సంవత్సరాలు ఉండే అవకాశం ఉంది. రెండవది కరేబియన్ పవర్ హిట్టర్ అయిన ఆండ్రూ రసెల్ తన వయసు ఇంకా ఫిట్నెస్ కారణంగా గత సంవత్సరాలలో ఎక్కువగా రాణించలేదు. కానీ ఈ T20 క్రికెట్ ఫార్మాట్ లో తన ఒక లెజెండ్ అని చెప్పుకోవచ్చు. గత ఐపీఎల్ సీజన్ లో ఆండ్రూ రసెల్ బ్యాట్ ద్వారా గానీ బాల్ ద్వారా గానీ ఎక్కువగా రాణించలేదు. దాన్ని బట్టి కేకేఆర్ టీమ్ లో రసెల్ ఉండాలా వద్దా అన్న ప్రశ్న మొదలైంది. ఆండ్రూ రసెల్ 2025 ఐపీఎల్ లో 10 మ్యాచ్లు ఆడి కేవలం 167 పరుగులు చేసి 8 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. కానీ గతంలో ఆండ్రూ రసెల్ తన ఒంటి చేత్తో కేకేఆర్ కి ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు. తాను అదే విధంగా తిరిగి ఆడితే రసెల్ ని ఆపడం ఏ బౌలర్ తరం కాదు. రసెల్ మొత్తంగా ఐపీఎల్ లో 2651 పరుగులు చేశాడు. అంతేకాకుండా టీమ్ కి అవసరమైన వికెట్లు తీశాడు. 2025 ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ని పక్కన పెట్టి టీమ్ కి అన్ని విధాలుగా ఉపయోగపడే ఆండ్రూ రసెల్ ని కేకేఆర్ వదులుకోదు. చివరిగా మూడవది క్వింటన్ డికాక్ ఐపీఎల్ 2025 లో 8 మ్యాచ్లు ఆడి కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. ఈ రాబోయే ఆక్షన్ లో కేకేఆర్ క్వింటన్ డికాక్ ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. కానీ ఈ సౌత్ ఇండియన్ వరల్డ్ క్లాస్ బ్యాటర్ ఐపీఎల్ ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా బాగా ఆడాడు. మొత్తం ఐపీఎల్ లో 3309 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అందుకని కేకేఆర్ క్వింటన్ డికాక్ పై నమ్మకం ఉంచి గత సంవత్సరం తన ఆడిన పూర్ పర్ఫార్మెన్స్ ని దృష్టిలో పెట్టుకోకుండా 2026 ఐపీఎల్ కి రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో క్రికెట్ వీడియోస్ కోసం మన తెలుగు క్రికెట్ అనలిస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.